హలో ఫ్రెండ్స్, బాగున్నారు అందరూ. ఇవాళ హ్యాపీ టీచర్స్ డే అండి. ఫస్ట్ టు మై పేరెంట్స్, బికాస్ ఫస్ట్ మనం వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటాము. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ టాట్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్, థ్యాంక్స్ అలాట్. ఇవాళ మంచి స్పెషల్ థాలి వాళ్ళకి డెడికేట్ చేస్తానండి. ఇలా మనం ఆయిల్ తీసుకుంటాము. ఇందులోకి ఇప్పుడు స్లైస్డ్ ఆనియన్ వేస్తున్నాను. నేను ఇక్కడ 1 ఆనియన్ పెద్దది వాడానండి. సో ఎక్కువ క్వాంటిటీ కావాలంటే దాన్ని డబుల్ చేసుకోండి పోర్షన్. సో యూ విల్ గెట్ ఫర్ 6 పీపుల్. సో ఇక్కడ కొంచెం ఆనియన్ ఫ్రై అయిన వెంటనే గార్లిక్, జింజర్, అలాగే గ్రీన్ చిల్లీ అండ్ కాజు నేను ఇక్కడ ఒక 8 పీసెస్ వాడానండి. చిన్నగా ముక్కలు చేసేసాను. అండ్ టొమాటో నేను ఇక్కడ 1 వాడాను. జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తే అంత టేస్ట్ రాదండి, ఫ్రెష్గా వేస్తే ఆ టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. సాల్ట్ వేసేసి మగ్గిస్తున్నాను. ఇది ఇక్కడ ఒక స్టెప్ అండి. యాక్చువల్గా బంచ్ ఆఫ్ పాలకూర హ్యాండ్ఫుల్గా మీరు తీసుకొని ఇందులో ఇప్పుడు వేసేసి ఫ్రై చేసుకోవచ్చు. బట్ ఐ ఆల్రెడీ హ్యాడ్ దిస్ పాలక్ ప్యూరీ అనమాట, పేస్ట్. సో నేను ఇప్పుడు ఈ ఒక్క ప్రొసీజర్ ఇది చేసేసి డైరెక్ట్ పాలక్ ప్యూరీ 2 స్పూన్స్ వేస్తున్నాను. లేదు అంటే వాష్ చేసిన పాలకూర హ్యాండ్ఫుల్ మీరు వేసేసి ఫ్రై చేసేసేయండి. వన్స్ అది కొంచెం ఇది ఆల్రెడీ మగ్గి ఉంది కదండి, ఇందులోకి కొరియాండర్ వేస్తున్నాము. ఎస్, స్టెమ్స్ తోటి వేసాను, టెండర్గా ఉందని. బాగా కంప్లీట్ హ్యాండ్ఫుల్ వేసానండి ఇక్కడ కూడా. సో ఇది స్టవ్ ఆఫ్ చేసుకొని యూ పుట్ దట్, ఆ తర్వాత గ్రైండ్ చేసుకోండి. నేను ఇక్కడ 2 స్పూన్స్ ఆయిల్, 1 స్పూన్ గీ వాడాను. క్లవ్, అలాగే దాసిన చెక్క, 2 పెద్ద ఇలాచీ, 2 చిన్న ఇలాచీ, అలాగే బే లీవ్స్ అంటాం కదండి, అది వాడుతున్నాము. సో దాన్ని బాగా మిక్స్ చేసేస్తాము. ఇది మెయిన్ ఇక్కడ హోటల్ స్టైల్ రావాలి అంటే ఇవేవి నోట్లో తగలకూడదు కదండి. సో వన్స్ దే ఫ్లఫ్ ఆఫ్ అలా ఫుల్ పొంగిన తర్వాత ప్లీజ్ రిమూవ్ అండ్ డిస్కార్డ్. ఇప్పుడు డిస్కార్డ్ అంటే మనం పడేయము, ఏం చేస్తామో కూడా చెప్తాను. అది తీసేసి ఆ ఆయిల్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఫ్లేవర్ఫుల్ అండి. ఇందులో నేను డైస్డ్ క్యారెట్, అలాగే బీన్స్ అండ్ కాలీఫ్లవర్ వేసాను. అన్నీ కలిపి 150 గ్రామ్స్ ఉంటాయి. తర్వాత పీస్ ఫ్రోజన్ వేసేసి మూత పెట్టి మగ్గిచ్చాను. అది మగ్గిచ్చేలోపు నేను ఇక్కడ చిన్న కాయిన్ సైజ్ ఫుల్ కాస్ట్ చేస్తున్నాను అనమాట, చిన్న చిన్నవి. సో ఇలా డైరెక్ట్ ఫ్లేమ్ మీద అంటే వన్స్ పెనం మీద లైట్గా కాల్చి ఆ తర్వాత ఇలా చేసాము. అది కొంచెం మగ్గింది అని తెలిసిన తర్వాత అందులో పన్నీర్, అలాగే క్యాప్సికమ్ వేసామండి. క్వాంటిటీస్ అన్నీ మీ చాయిస్, ఎంత అయితే అంత వేసుకోవచ్చు. ఇక్కడ పసుపు అలాగే సాల్ట్ వేసేసాను, అంటే హల్దీ అండ్ సాల్ట్ వేసేసి ఒక్కసారి అలా మిక్స్ చేసేసుకోండి. మూత పెట్టి మగ్గించండి. మీకు అలా కొంచెం మగ్గిన తర్వాత ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆ పేస్ట్ ఏదైతే ఉందో అది వేసేస్తామండి. అండ్ ఇక్కడ ఒకటి మీరు వెజిటబుల్ స్టీమ్ కూడా చేసి వేసుకోవచ్చు, బట్ ఇలా చేస్తే ఎగ్జాక్ట్ హోటల్ స్టైల్ వస్తుంది. ఇక్కడ ధనియాల పొడి 1 స్పూన్, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే కారం వేసామండి. అండ్ ఇక్కడ మీరు కొన్ని వాటర్ వేసేసుకొని మంచిగా దాన్ని ఒకసారి మిక్స్ చేసుకోండి. అండ్ మూత పెట్టి తీసాక చూసారు కదా ఎంత బాగా బాయిల్ అయిపోయి ఎంత బాగా స్మెల్ వస్తుందో అప్పటికి. సో ఇంకా కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది. ఐ మిక్స్డ్ లిటిల్ సాల్ట్. అండ్ గరం మసాలా 1/2 టీ స్పూన్ వేసాను. ఐ డెంట్ హ్యాడ్ రెడీమేడ్ క్రీమ్, సో నేను పాల మీద మీగడ వేసేసానండి. అగైన్ మిక్స్ ఇట్ థరలీ. ఇప్పుడు ఇక్కడ నేను ఒక స్టెప్ చెప్తాను, ఇది మటుకు అవాయిడ్ అస్సలు చేయకండి. కసూరి మేథి అంటాం కదా, దాన్ని పక్కన నేను మీకు చూపిస్తున్నాను క్లిప్పింగ్. తవా మీద జస్ట్ దాన్ని రోస్ట్ చేసేసుకుంటాము. దాన్ని మీరు పౌడర్ పెట్టి చేసుకోవచ్చు, లేదా హ్యాండ్తో క్రష్ చేసి 2 మినిట్స్ ఇలా మీరు మగ్గనివ్వండి. అంతేనండి, బ్యూటిఫుల్ కర్రీ రెడీ అవుతుంది. నేను రికార్డ్ చేసేటప్పుడు జస్ట్ హియర్ ద బర్డ్స్ చిర్పింగ్. సో దట్స్ ద రీజన్ ఐ డెంట్ ఎడిట్ చేయలేదండి, నాకు నచ్చింది అలాగే ఉంచాను. నేను ఇందాక డిస్కార్డ్ చేయకండి అని చెప్పాను కదా ఆ మసాలాస్. సో 1 టీ స్పూన్ ఆయిల్ వేసేసుకొని 1 టీ స్పూన్ గీ కూడా వేసాను. ఎక్స్ట్రా నేను ఇక్కడ షాజీరా, ఇందాక వాడిన ఆ హోల్ మసాలా, 1 గ్రీన్ చిల్లీ, 1 ఉల్లిపాయ వేసానండి, అంతే. ఎస్, వీఆర్ నాట్ డిస్కార్డింగ్ దోస్ మసాలాస్. సో నేను ఇక్కడ సింపుల్ రైస్ చేస్తున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక 1/2 టీ స్పూన్ వేసాను, అంతేనండి. అండ్ గుప్పెడు పీస్ అంటాం కదా, ఫ్రోజన్ బఠానీ, అది వేసేస్తున్నాము. మిక్స్ చేసేసి తర్వాత నేను ఇందులో చిన్న టీ గ్లాస్ అంటే చిన్న గ్లాస్ రైస్ వేసేసానండి. ఎస్, పీస్ రైస్ చేస్తున్నాను. ఐ డెంట్ వాంటెడ్ టు వేస్ట్ దట్ హోల్ మసాలా. సో దానికి కాంబినేషన్గా ఉంటుందని అది వేసి కొంచెం సాల్ట్ వేసేసానండి. బాగా మిక్స్ చేసేసుకోండి. 1కి 2 వేసుకోవచ్చు, లేదా 1కి 3/4 వాటర్ వేసేసుకొని జస్ట్ మిక్స్ చేసి నిమ్మకాయ పిండుకోండి, మంచి వైట్గా వస్తుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. ఒకసారి మిక్స్ చేశాక మీరు కుక్కర్ పెట్టేసి ఒక హై మీద ఒక 1 విజిల్
విజిల్ ఆర్ 2 విజిల్స్ వచ్చాక స్విచ్ ఆఫ్ చేసేయండి. చూడండి ఇలా అయిపోయింది, ఫ్లఫీగా వస్తుందండి రైస్ బాగా. సో దీన్ని నేను డిష్ అవుట్ చేశాను. చూడండి ఇక్కడ నేను కీరా, ఇఫ్ యూ వాంట్ దిస్ సలాడ్, ఆ పౌడర్ ఏదైతే జల్లానో నేను చేసుకుంటానో ఐ కెన్ షో యూ వన్ టైమ్. అండ్ ఇక్కడ నేను బటర్ మిల్క్ చేశాను, డ్రమ్ స్టిక్ లీవ్స్ పౌడర్, అలాగే కరేపాకు పౌడర్, ఉప్పు, బ్లాక్ సాల్ట్ వేసేసుకొని. సో అలా నేను ఫుల్కా తీసుకొని అలా కూరలో తీసుకుంటే అలా ఉందండి. చాలా చాలా టేస్టీగా ఉండింది. ట్రస్ట్ మీ వన్స్ అండ్ ప్లీజ్ డూ దిస్. అలాగే పీస్ రైస్ కూడా చేశాను. సో సింపుల్ థాలీ, యాజ్ ఐ మెన్షన్, ఐఎమ్ డెడికేటింగ్ టు ఆల్ ద టీచర్స్ అండ్ వెల్ విషర్స్ అండి. థ్యాంక్స్ అ లాట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఎంకరేజ్ మీ ద సేమ్ వే. థ్యాంక్ యూ.